పార్ట్ 2 ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయవచ్చు? ఈ విషయం మాట్లాడదు ముందే జడ్జ్ చేసి, కానీ మాట్లాడాలి. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' గారే ఆయన సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది మనం మాట్లాడుకోకపోతే ఎలా? సో, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది మాట్లాడుకుందాం. సో, ఈ సినిమా ముందే రిలీజ్ కాకముందు 1000,00,00,000 కలెక్ట్ చేస్తుంది అని బిజినెస్ చేసింది ఫ్రెండ్స్. సో, మన లెక్కల ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే, ఈ 'పుష్ప' సినిమా 900,00,00,000 1000,00,00,000 కలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏ సినిమా కూడా లేదు. 'గేమ్ చేంజర్' సినిమా బాలకృష్ణ గారి సినిమాలైతే సంకరాత్రిలో ఉన్నాయి వాళ్ళయైతే. కానీ ఈ సినిమా 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం ఏ సినిమాలు కూడా లేవు. ఉన్నాయి సినిమాలు, కానీ అన్ని చిన్న చితక సినిమాలైతే ఉన్నాయి. కానీ ఆ సినిమాలను ఎవడు దేకడు గానీ 'పుష్ప 2' సినిమానే చూస్తారనమాట. అండ్ బాలీవుడ్‌లో చూసుకున్నట్లయితే 'పుష్ప 2' సినిమా గురించైతే సెర్చింగ్‌లు చేస్తూ, అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అనేటువంటిది కూడా అక్కడైతే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, హిందీ ఆడియన్స్ అయితే. ఎందుకంటే 'పుష్ప 1' సినిమా చేసినటువంటి విధ్వంసం బాలీవుడ్‌లో అంతా ఇంతా కాదు. ఏ రేంజ్‌లో హిట్ అయింది అంటే, అక్కడ 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో, ఆ విధంగా హిట్ అయింది ఈ 'పుష్ప 2' సినిమా. సో, ఈ 'పుష్ప 2' సినిమా పెద్ద విధ్వంసమే క్రియేట్ చేయబోతుంది హిందీలో అనేటువంటిదైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు ట్రైలర్ వ్యూస్ చూసుకోండి మన తెలుగులో, అలాగే హిందీలో వ్యూస్ చూసుకోండి. ఎన్ని వ్యూస్ ఎక్కువ వచ్చాయో హిందీలో. అసలు మనం ఎంత ఎగబడుతున్నాం ఈ సినిమా కోసం, వాళ్ళు ఎంత ఎగబడుతున్నారు ఈ సినిమా కోసం చూడడానికి అనేటువంటిదైతే ఆ ట్రైలర్ వ్యూస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే, మన అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకి ముందు అక్కడ ఎవరో కూడా తెలీదు, కానీ 'పుష్ప 1' రిలీజ్ అయినంక మాత్రం మన అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా అక్కడ అమాంతం పెరిగిపోయింది. ఆ స్టన్నింగ్ లుక్స్ అయినా, ఆ స్టైలిష్‌గా చూసేటువంటి విధానమైనా, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 'జోకేగా నై' అనేటువంటి ఒక్క డైలాగ్ చాలు అక్కడ. ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందనేది. ఇండియా మొత్తం ఫేమస్ అయింది. అలాగే పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా ఈ 'తగ్గేదేలే' అనే సింబాలిక్‌ను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీల్లో పెట్టుకున్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 'పుష్ప 2' సినిమా మీనైతే ఇండియా మొత్తంలో అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు. 2017లో రిలీజ్ అయింది కదా మన 'బాహుబలి 2'. ఆ సినిమాకి ఎంత హైప్ ఉండేదో, ఇప్పుడు ఈ 'పుష్ప 2' సినిమాకి కూడా అంతే హైప్ ఉంది అనేటువంటిదైతే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా ఈ సినిమా అయితే 900,00,00,000 1000,00,00,000 పక్కా చేస్తోంది ఫ్రెండ్స్. సో, ఇది 'పుష్ప' సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది వసూలు బాక్సాఫీస్ వద్ద అనేటువంటిది ఈ రోజటి వీడియో. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.